హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చాంసా. ఈ వీడియోలో మనం హౌ టు ఇన్స్టాల్ జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. మీరు ఎవరైనా జావా ఇంట్రడక్షన్ కానీ ఫీచర్స్ కానీ చూడకుంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి జావా అని టైప్ చేయండి. ఇక్కడ నా విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకోండి. మీది లైనక్స్ కానీ మ్యాక్ కానీ ఉంటే మీరు సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ ఓఎస్ సంబంధించినది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ కొట్టండి. ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కాబట్టి క్లిక్ చేయండి సెటప్ మీద. ఇక్కడ ఇక్కడ ఇన్స్టాల్ కొట్టండి. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అంతే అండి, ఇన్స్టాలేషన్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం జావా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందే ప్రోగ్రామ్ రాసుకున్నాను. ఇక్కడ పబ్లిక్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాడి ఫర్దర్ వీడియో చెప్తాను. మెయిన్ పర్పస్ ఏంటంటే జావా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, అలో జావా అని వస్తుంది. ఈ ఫైల్ మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకునే విధానం వచ్చేసి ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది కదా, నేను క్లాస్ నేమ్ వచ్చేసి సిమ్ అని ఇచ్చాను. క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్లో ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాయి. సాయి వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. మీ రిమైనింగ్ లెటర్స్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ సిమ్ అని ఇచ్చాను. ఇక్కడ సిమ్ డాట్ జావా, ఇది వచ్చేసి ఆల్ ఫైల్స్లోకి వేసి డెస్క్టాప్ లొకేషన్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఫైల్ ముందే సేవ్ చేశాను. ఇక్కడ మనం అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మనకి ఆ ఫైల్ డెస్క్టాప్లో కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి దాని లొకేషన్ కాపీ చేసుకోండి. కంట్రోల్ సి. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కమాండ్ ఏం వేయాలంటే సిడి స్పేస్ కంట్రోల్ వి. ఇక్కడ డెస్క్టాప్ యాక్సెస్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక కమాండ్ ఏంటంటే జావా సి స్పేస్ మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను, నేను సిమ్ ఇచ్చాను. సిమ్ డాట్ జావా, మనం క్లాస్ నేమ్ ఏమైతే సేవ్ చేసి ఉంటామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ వేయాలి. ఇక్కడ యాక్సెస్ అయింది. ఇప్పుడు జావా లాస్ట్ కమాండ్ ఇది సిమ్. ఇప్పుడు మనకు అవుట్పుట్ డిస్ప్లే ఎందుకంటే హలో జావా అని వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జావా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలో. మీకు ఈ వీడియో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.